ముద్రగడ పద్మనాభం ఈయన గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కాపు ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైనే సవాల్ చేశారు. ఆయన ఓడిపోవడం ఖాయమని, ఒకవేళ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ శపథం చేసిన ఆయన అన్న మాట ప్రకారమే పద్మనాభరెడ్డిగా మారిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గంపై ఆయన ఫోకస్ పెట్టారట. దీని వెనుక భారీ స్కెచ్చే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయంగా 7 పదుల వయసులో ఇప్పుడు దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వైసీపీ అధినేత జగన్ పిఎస్సిలో మెంబర్గా అవకాశం ఇచ్చారు. దాంతో పాటుగా ఆయన అనుభవాన్ని, సేవలను రాష్ట్రంలో పార్టీ ఎదిగేందుకు ఉపయోగించుకుంటామని కూడా ప్రకటించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ముద్రగడ జగన్కు లేఖ కూడా రాశారు. మళ్లీ ఏపీలో జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని కూడా చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గోదావరి జిల్లా రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు తన అస్త్రశస్త్రాలు మరోసారి బయటకు తీస్తున్నారు. ఆయన ఈసారి వైసీపీ కోసమే కాకుండా తన కుమారుడి కోసం కూడా రంగంలోకి దిగుతున్నారు. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ అధినాయకత్వం పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. ఆ నియోజకవర్గం ముద్రగడ కుటుంబానికి రాజకీయంగా జన్మస్థానం లాంటిది. ముద్రగడ తండ్రి వీర రాఘవరావు 1962, 1967లో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన తర్వాత వారసుడిగా వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరపున ఇదే సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు. కానీ 1994లో పత్తిపాడులో ముద్రగడ ఓటమి చెందారు. దాంతో ఆయన ఆగ్రహించి ఇక మీదట అక్కడి నుంచి పోటీ చేయను అని ఒక శపథం చేశారు. 1999లో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు అధికార పదవులు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన పిఠాపురంను ఎంచుకున్నారు. అక్కడ నుంచి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన చూపంతా కుమారుడు గిరి గురించే ఉందట. తాను తన తండ్రి గెలిచిన పత్తిపాడు నుంచి కుమారుణ్ణి 2029లో గెలిపించుకోవాలన్న తపనతో ఆయన మళ్లీ పత్తిపాడులో పనిచేస్తున్నారట. ఆ విధంగా ఆయన పత్తిపాడులో వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇక పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు. ముద్రగడ పత్తిపాడులో రీఎంట్రీ మీద ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వదిలేసిన నియోజకవర్గం మీద మళ్లీ ప్రేమ ఎందుకని అంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కావాలి గాని ప్రజా సమస్యల కోసం కాదని సెటైర్లు వేస్తున్నారు ఆమె. మరోవైపు వైసీపీ నుంచి 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో తనకంటూ కొంత వర్గం కలిగిన వారు సైలెంట్ అవ్వడంతో ఆ వర్గాన్ని వరుపుల సత్యప్రభ తన వైపుకు తిప్పుకుంటున్నారు. మరోవైపు ముద్రగడ టీడీపీ యాంటీ వర్గాన్ని చేరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే గనుక 2029 ఎన్నికల్లో వరుపుల వర్సెస్ ముద్రగడల మధ్య భీకర రాజకీయ యుద్ధమే కొనసాగనుందని అంటున్నారు. తాత తండ్రి గెలిచిన పత్తిపాడులో ముద్రగడ గిరి తన సత్తా చాటుతారా అన్నది చూడాలి. అంతేకాదు 3 దశాబ్దాల తర్వాత ముద్రగడ పద్మనాభం తన ప్రతాపం సొంత ఇలాకాలో చూపుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.